jungle. పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమైన సమాచారం. ఈ పాన్ కార్డ్ ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31. ఎవరైనా సరే ఈ డిసెంబర్ 31 లోపు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు గనక లింక్ చేసుకోకుంటే మీకు కలిగే నష్టాలు ఏంటి, అదేవిధంగా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు లేదంటే గూగుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ హోమ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే మీకు పేజ్ అనేది ఈ విధంగా లోడ్ కావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ ఉంటుంది కదా, మీ పాన్ కార్డ్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డ్ నెంబరు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ యువర్ పాన్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ గివెన్ ఆధార్ నెంబర్ అని ఇక్కడ మీకు క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. మీకు ఈ విధంగా ఉంటే మీకు ఎవ్వరికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ లేదు, లింక్ చేయండి అని అంటే మీకు డిసెంబర్ 31 వరకు చివరి తేదీ అయితే ఉంది. అప్పటిలోపు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి. ఇప్పుడు 1000 రూపాయల ఫైన్తో అయితే మీకు అప్లికేషన్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు డిసెంబర్ 31, 2025 వరకు కూడా ఈ ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్కి లింక్ చేయనట్లయితే మీ పాన్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. అంటే మీ పాన్ కార్డు ఇప్పటి నుంచి అంటే 2026 జనవరి 1 నుంచి అయితే పనిచేయదు. అదేవిధంగా బ్యాంక్ లావాదేవీలు కూడా నిలిచిపోవచ్చు. ఒకవేళ బ్యాంకులో మీకు ఎటువంటి సమస్య ఉన్నా మీకు పాన్ కార్డ్ జిరాక్స్ అయితే అడుగుతారు. మీ పాన్ కార్డే పనిచేయదు కాబట్టి మీకు బ్యాంకు పని కూడా ఆగిపోతుంది. అదేవిధంగా ఐటీఆర్ కూడా ఫిల్ చేయలేరు. చాలామంది బిజినెస్ మీద లోన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, షాప్ పేరు మీద లోన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు చాలామంది ఐటీ రిటర్న్ చేపిస్తారు. ఒకవేళ మీ పాన్ కార్డ్ గనక పనిచేయనట్లయితే మీరు ఐటీఆర్ అంటే ఐటీ రిటర్న్స్ కూడా మీరైతే చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ ఉందా లింక్ లేదా మళ్ళొకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 31 వరకు అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఒకవేళ ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ లేకపోతే ఏ విధంగా పేమెంట్ చేయాలి, ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే ఇలాంటి సమాచారం మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.